దేశంలో ఓ మారుమూల ప్రాంతమైన రామేశ్వరంలో పుట్టి సైన్స్పై ఆసక్తితో అనేక అవాంతరాలను ఎదుర్కొని మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ఎదిగారు మన భారతరత్న అబ్దుల్ కలాం. అవును మరి, విజ్ఞానానికి కుతూహలానికి మించిన పునాది ఏముంటుంది? ఆ దారిలోనే ప్రయాణిస్తూ ఎమర్జింగ్ టెక్నాలజీస్ని విద్యార్థులకు చేరువ చేసే ప్రయత్నం చేస్తుంది ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ అండ్ వీల్స్. దేశంలోనే తొలిసారిగా ఆధునిక సాంకేతిక విజ్ఞాన పాఠాలను ఫ్లోబస్ రూపంలో విద్యార్థులకు చేరువ చేస్తున్న ఆ ప్రయత్నాన్ని మనం కూడా ఒకసారి చూద్దాం. కలలు కనండి, ఆ కలలు సాకారం కావడానికి కష్టపడండి. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఎప్పుడూ విద్యార్థులతో చెప్తూ ఉండే మాట ఇదే. తన చివరి శ్వాస వరకు విద్యార్థులకు బోధిస్తూనే ఉన్న ఆయన స్ఫూర్తి బాటలో సాగుతూ అధునాతన టెక్నాలజీని మారుమూల ప్రాంతాల్లోని విద్యార్థులకు మోసుకుపోతూ వారి మెదళ్లలో ఆలోచనల విత్తనాలను వేసి రెక్కలొచ్చేలా చేయడానికి వచ్చిందే ఈ ఫ్లోబస్. సాంకేతిక విప్లవం కొత్త పుంతలు తొక్కుతుంది. ఏఐ, రోబోటిక్స్, 3D టెక్నాలజీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ, మెషిన్ లెర్నింగ్, విఆర్ ఇలా ఎన్నో రకాల పరిజ్ఞానాలతో అన్ని రంగాల్లో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. భవిష్యత్ అంతా టెక్నాలజీదే అన్నట్లుగా పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి. మరి ఇలాంటి మార్పులు సమాజంలో చోటు చేసుకుంటున్న వేళ ఆ టెక్నాలజీలకు సంబంధించిన జ్ఞానాన్ని పాఠశాల స్థాయిలోనే విద్యార్థులకు అందిస్తే అది వారి ఆలోచనల దిశా నిర్దేశాన్నే మార్చేస్తుంది. అదే ప్రయత్నం ఫ్లోబస్ ద్వారా జరుగుతుంది. పూర్తిగా స్టూడెంట్ సెంట్రిక్గా ఈ ఫ్లోబస్ని రూపొందించారు. ఒక్క ముక్కలో ఈ ఫ్లోబస్ గురించి చెప్పాలంటే కదిలే సైన్స్ అండ్ టెక్నాలజీ ల్యాబొరేటరీగా ఈ ఫ్లోబస్ ఉంది. మొత్తం 16 రకాల టెక్నాలజీలకు సంబంధించిన జ్ఞానాన్ని ఇక్కడ అందిస్తున్నారు. అదే కాక మాతృభాషలో అందిస్తుండడం వల్ల పిల్లలు కూడా ఎంతో ఉత్సాహంగా నేర్చుకుంటున్నారు. విద్యార్థులు ఫ్లోబస్లోకి అడుగు పెట్టగానే ఓ సరికొత్త అత్యాధునిక ప్రపంచం కళ్ళ ముందు కదలాడుతుంది. దానితో పాటే ఒక్కో దాన్ని చూసినప్పుడల్లా దాని గురించి తెలుసుకోవాలనే కుతూహలం, ఆ కుతూహలంతో పాటు వచ్చే ఎన్నో ప్రశ్నలు. ఉన్న చోట ఉంటూనే వర్చువల్ హెడ్సెట్స్ ద్వారా మనం అనుకున్న కాన్సెప్ట్స్ని రూపొందించి వర్చువల్ రియాలిటీగా ఎలా చూడొచ్చు, ఈ టెక్నాలజీని ఎక్కడెక్కడ ఎలా వినియోగిస్తున్నారు, కంప్యూటర్ లాంగ్వేజ్ అంటే ఏంటి, దానితో ఎలాంటి ప్రోగ్రాంలు రూపొందిస్తారు, వాటి ద్వారా రోబోటిక్స్కి ఎలా అనుసంధానం చేస్తారు, రోబోట్స్లో సర్వో మోటార్స్, ఫ్లెక్సిబుల్ సెన్సార్స్ ఎలా పనిచేస్తాయి, 3D టెక్నాలజీ, డ్రోన్ టెక్నాలజీ ఇలా ఒకటి కాదు రెండు కాదు 16 రకాల టెక్నాలజీలకు సంబంధించి విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా వారికొచ్చే సందేహాలను తీరుస్తూ ఫ్లోబస్తో టెక్నాలజీని చేరువ చేస్తున్నారు. మొబైల్ వెదర్ స్టేషన్ నుంచి అన్ని రీడింగ్స్ కూడా లోపలికి వస్తాయి అన్నమాట. వెదర్ స్టేషన్ ఎందుకు వాడతాం తెలుసా? వెదర్ రిపోర్ట్ కనుక్కోవడానికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వరంగల్లో ఉంది, మనం వరంగల్ నుంచి ఒక 30 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం, అవునా? వరంగల్లో అక్కడ ఉంది, అక్కడ ఆన్ పడుతుంది వాల్ ప్రిడిక్షన్ బట్టి, ఇక్కడ పడదు ఎందుకంటే ఇక్కడ స్టేషన్ లేదు కదా. కానీ ఇలాంటి వెదర్ స్టేషన్ ప్రతి చోట ఉన్నాయనుకో ఈజీగా ప్రిడిక్ట్ చేయొచ్చు అనమాట. అంటే మనము రోబోట్స్ని ఎలా యూజ్ చేయొచ్చు, వర్చువల్ రియాలిటీ అనేది ఎలా యూజ్ చేయొచ్చు, అన్నీ మనం ఇంకా టెక్నాలజీ అనేది కొంచెమే యూజ్ చేస్తున్నాం. అదే మనం దాన్ని ఎక్కువ యూజ్ చేస్తే మన లైఫ్లో మనం ఎట్లా క్రియేట్ చేసుకోవచ్చు అనేది మేము ఎక్స్పీరియన్స్ చేసినాం. వాళ్ళ ఎక్స్ప్లెయినింగ్ మాత్రం అసలు వాళ్ళు ఎంత నేర్చుకున్నారో వాళ్ళ చిన్నప్పటి నుండి, మాకు 1 అవర్లో వాళ్ళకు మొత్తం మాకు నాలెడ్జ్ అంతా చెప్పినట్టు మాకు అనిపించింది. మనం కూడా ఒక ఇన్స్పిరేషన్, మనం కూడా ఒకటి ఇలా ఇన్వెంట్ చేయాలనేది మాకు అనిపించింది. Firstly, I am very thankful to the flow because it introduces us about the new technology. We are very happy for that, ma'am. ఈ కొత్త టెక్నాలజీస్ అనేవి మన వర్క్స్ని ఈజియర్ చేస్తాయి. అంటే మనం చెప్పలేం ద టెక్నాలజీ ఆల్వేస్ నాట్ గుడ్ అని మనం చెప్పలేం, బట్ ఇట్ మేక్స్ అవర్ వర్క్ ఈజియర్.
అది మనం చెప్పొచ్చు. అండ్ ఈ టెక్నాలజీ అనేది అబౌట్ నాలెడ్జ్ గెయిన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక మనిషి తను చేసే వర్క్నైనా ఏమైనా చేయాలంటే దానికి నాలెడ్జ్ ఉండాలి. ఒక నాలెడ్జ్ అనే ఒక పర్పస్ తోటే మనం అది నేర్చుకోగలుగుతాం, దాన్ని సాధించగలుగుతాం. సో మేము ఫ్లో బస్లో వెళ్ళాక చాలా నేర్చుకున్నాం. అబౌట్ విఆర్, ఏఆర్ అని చాలా ఉన్నాయి. నాకు చాలా నచ్చిందంటే 3D 2D డైమెన్షన్స్ని నేర్చుకోవడం చాలా నచ్చింది. అండ్ నేనేమనుకుంటున్నానంటే ఇది ఒక దాదాపు మా ఫ్రెండ్స్ అయితే మేమైతే ఇప్పుడు ఇలాంటి ఒక టెక్నాలజీ అనేది చూడలేదు. బికాస్ వీఆర్ స్టడింగ్ ఇన్ ఏ గవర్నమెంట్ స్కూల్స్, వీ డోంట్ హ్యావ్ సచ్ ఫెసిలిటీస్ టు సీ. మేము అప్పుడు అనుకునే వాళ్ళం మాకు ఇలా ఉంటే బాగుండు, మేము కూడా వాళ్ళలాగా నేర్చుకుంటే బాగుండు. ఇప్పుడు ఆ ఫీల్ అనేది, ఆ గిల్ట్ అనేది లేకుండా చేసింది. సో వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఒక స్టూడెంట్ అంటే ఈ హ్యావ్ టు నో అబౌట్ ద టెక్నాలజీ. ఏది సాధించాలన్నా ఈ రోజుల్లో టెక్నాలజీ పరంగానే కదమ్మా. కలాం స్ఫూర్తి యాత్ర అని చెప్పి ఎంటర్ 33 డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణ మనమైతే తిరుగుతున్నామండి విత్ అవర్ ఫ్లో బస్. ఫ్లో అంటే ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ ఆన్ వీల్స్ అనమాట. ఈ ఫ్లో బస్లో మనకి 16 డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెక్నాలజీస్ ఉన్నాయి. లైక్ రోబోటిక్స్, ఏఆర్విఆర్, డ్రోన్స్, 3D ప్రింటింగ్, అలాగే మొబైల్ ప్లానటోరియం కూడా ఉందన్నమాట. ఇప్పుడు ఇక్కడ ప్రజెంట్ మన ముందు కనిపిస్తుంది చూడండి, ఇక్కడ విఆర్ హెడ్సెట్ అనమాట. ఇది వర్చువల్ రియాలిటీ హెడ్సెట్ అంటారు. అంటే ఒక 3D ఇమర్సివ్ ఎక్స్పీరియన్స్ అనేది మనం క్రియేట్ చేయొచ్చు అనమాట. కానీ వీటి ద్వారా పిల్లలకి ఏం అర్థమవుతుంది అంటే మనం సైన్స్ బిహైండ్ టెక్నాలజీ నేర్పిస్తున్నాం స్టూడెంట్స్కి. అంటే ఈ టెక్నాలజీస్లో సైన్స్ ఏముంది, వాళ్ళు ప్రజెంట్ క్లాస్ రూమ్లో నేర్చుకునే సైన్స్ కానీ ఇవి నేర్చుకుంటూ ఉంటారు, మ్యాథ్స్ కాన్సెప్ట్స్. కానీ ఇవి ఎక్కడ యూజ్ చేస్తున్నారు, ఫ్యూచర్లో ఎక్కడ యూజ్ అవుతుంది వాళ్ళకి క్లారిటీ లేదనమాట. కానీ మనం ప్రజెంట్ యూజ్ చేసే టెక్నాలజీలోనే ఈ సైన్స్ కాన్సెప్ట్స్ అన్నీ ఉన్నాయి. అలాగే ఈ టెక్నాలజీస్ ద్వారా కొత్త ఇన్నోవేషన్స్ చేయొచ్చు. సో ఈ ఇన్నోవేషన్స్ ఎలా చేయాలి, ఈ టెక్నాలజీని ఎలా యూజ్ చేయాలని మనం చేస్తున్నాం అనమాట. అలా మనం రోబోటిక్స్ చూస్తున్నాము. స్టూడెంట్స్ వాళ్ళు డైలీ వాళ్ళ క్లాస్ రూమ్లో ఫ్రిక్షన్ కానీ, ఫోర్స్ కానీ, లెన్సెస్ కానీ ఇవన్నీ నేర్చుకుంటారు. కానీ వీటి వల్ల యాక్షన్లో ప్రజెంట్ యాక్షన్ ఎక్కడ పెడతామన్నది తెలియదు అనమాట. అలాగే 7th నుంచి 10th వాళ్ళు అందరూ గ్రాఫ్ షీట్ వేస్తారు. కానీ ఇప్పటివరకు గ్రాఫ్ షీట్ ఎక్కడ యూజ్ చేస్తారని తెలియదు అనమాట. మనం 3D ప్రింటింగ్ అని ఒక కాన్సెప్ట్ యూజ్ చేస్తున్నాం. ఆ కాన్సెప్ట్లో మనం గ్రాఫ్ షీట్ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్ ఈ కాన్సెప్టే మనం యూజ్ చేస్తున్నాం అనమాట. అలా ప్రతి టెక్నాలజీలో మనకు సైన్స్ అన్నది ఉంటుందండి. ఈ సైన్స్ బిహైండ్ టెక్నాలజీ మన స్టూడెంట్స్కి నేర్పిస్తాం అనమాట ప్రతి టెక్నాలజీలో. ఇప్పుడు 3D ప్రింటింగ్ అని ఉందండి, అది ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ అనమాట. ఇప్పుడు నా వెనకాల కనిపించే బొమ్మలు ఏవైతే కనిపిస్తున్నాయో అవన్నీ కూడా 3D ప్రింటింగ్లో చేసినవి అనమాట. అక్కడ మిషన్స్ ఉన్నాయి మన 3D ప్రింటింగ్ జోన్లో. ఇదేంటంటే ఎలాంటి వస్తువునన్నా మనం ర్యాపిడ్గా మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్టూడెంట్ అండి, నాకు ఏంటంటే ఇలాంటి ఒక కీబోర్డ్ కనిపెడదామని వచ్చింది. ఇప్పుడు దాకా కీబోర్డ్ అన్న వస్తువు నేను చూడలేదు, నాకే ఒక ఆలోచన వచ్చింది. కానీ ఆలోచన వచ్చినప్పుడు నేను ఇలా డిజైన్ దీన్ని ఇలా ఉండాలి అని అనుకుంటే వాళ్ళు క్రియేట్ చేయాలంటే వాళ్ళు ఒక మ్యానుఫ్యాక్చర్ దగ్గరికి వెళ్ళాలి. నా డిజైన్ ఇలా ఉంది, ఇలా స్విచెస్ కావాలి, ఇలా హోల్స్ కావాలి అని చెప్పి వాళ్ళు చెప్పాలి. కానీ ఇలాంటి 3D మిషన్ నా ఇంట్లో ఉన్నట్టయితే నేను ఒక డిజైనింగ్ సాఫ్ట్వేర్ నేర్చుకుని జస్ట్ 10 రోజుల్లో నేను సాఫ్ట్వేర్ నేర్చుకోవచ్చండి. నేర్చుకుని ఇలాంటి కీబోర్డ్ని నా ఇంట్లోనే నేను చేసుకోవచ్చు అనమాట. అంటే దాన్ని ఒక స్ట్రక్చరింగ్ చేసుకోవచ్చు. అంటే ఒక 50% వరకు నా ఇంట్లోనే జరిగిపోతుంది, రిమైనింగ్ 50% నేను ఎవరైనా హెల్ప్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఒక ఇన్నోవేషన్కి ఎక్కడ ఎవరు స్టాప్ చేసేది ఉండదు. నీకు ఒక ఆలోచన వస్తే ఇప్పుడు నువ్వు చేసుకోవచ్చు అనమాట. ఈ 3D ప్రింటింగ్ టెక్నాలజీ ఇలా ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. అలాగే ఆల్రెడీ చాలా మిషన్స్ వచ్చినాయి అనమాట, డిఫరెంట్ ప్రింటర్స్ వచ్చినాయి. మెటల్ ప్రింటర్స్ ఉంటున్నాయి, అలాగే నాన్ మెటల్ ఉంటున్నాయి, రబ్బర్ ప్రింట్ చేసే మిషన్స్ వస్తున్నాయి, అలాగే ఫుడ్ కూడా ప్రింట్ చేస్తున్నారు. అలాగే యూఎస్లో ట్రయల్స్ జరుగుతున్నాయి, మన ఆర్గాన్స్ కూడా ప్రింట్ చేస్తున్నారు అనమాట ఈ 3D ప్రింటింగ్ టెక్నాలజీ యూజ్ చేసి. మేము చేసేది కూడా అదే అనమాట. ఎప్పుడైతే మన బ్రెయిన్ అన్నది ఇవన్నీ చూసి ఎక్స్పాండ్ అవుతుందో అది ఎప్పుడు కంప్రెస్ అవ్వదు అనమాట. వాళ్ళ ఐడియాలజీ డిఫరెంట్ అయిపోద్ది. వాళ్ళు రేపటి నుంచి వాళ్ళు సైన్స్ చదివే విధానం కానీ, మ్యాథ్స్ చూసే విధానం కానీ అది చేంజ్ అవుతుంది అనమాట. చేంజ్ అయ్యి వాళ్ళ ఆలోచన విధానం కూడా ఓకే మనం ఈరోజు మ్యాథ్స్ అవుతున్నాం, ఇది ఎక్కడ ఫ్యూచర్లో యూజ్ అవుతుంది అండ్ నేర్చుకున్న దాంతో మనం ఏమైనా కొత్తగా చేయగలమా అన్న కొత్త ఆలోచన విధానం అయితే వాళ్ళలో ప్రేరేపిస్తాం అనమాట. అలాగే కొత్త ఇన్నోవేషన్. ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ అన్న నేను కూడా ఇలాంటి ఒక బస్ క్రియేట్ చేస్తా అన్న, లేదంటే అన్న ఇప్పుడు మార్నింగే చెప్పింది ఒక స్టూడెంట్, అన్న మా డాడీ ఫార్మర్, ఈ టెక్నాలజీ యూజ్ చేసి నేను మా ఫార్మర్ డాడీ కోసం ఏమైనా చేయాలి అని చెప్పి అలా చెప్తున్నారు అనమాట స్టూడెంట్స్. మాకు చాలా అయితే కొత్తగా అనిపిస్తుంది, స్టూడెంట్స్లో ఎక్సైట్మెంట్ కూడా మాలో ఎనర్జీ తీసుకొస్తుంది అనమాట. So we are very happy and students are very exciting by seeing this bus. Flow bus, it is futuristic lab on wheels. So actually we don't come across all these practicals, only మేము డెఫినేషన్స్ చెప్పేస్తాము ఫిజిక్స్లో, లైక్ వాట్ ఈస్ న్యూటన్స్ ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా అని చెప్పేస్తాం. కానీ వెన్ దే సీ ప్రాక్టికల్ దే విల్ రిమైండ్ ఇట్ ఫర్ ఎవర్ అండ్ ఇట్ విల్ బి ఇంప్లిమెంటెడ్. అండ్ దిస్ బస్ it contains 16 technologies. So as we all know that future is all about robotics and AI, and this is integrated of what is robotics and as well as engineering and software also. So in that bus we can see many like 3D, how the 3D printing will be done and how do we forecast the weather and in our village, not only in the nation but we can forecast the weather in our village.
this really every student must and go through this bus, because and we feel it is great opportunity because in our district only one our school was selected first, and I ask and I request all the students must visit this bus, and all the schools should appreciate like this kind of things. ఎప్పుడైనా మనం ఎవరినైనా పట్టుకుంటే షాక్ కొట్టినట్టు అనిపిస్తుంది, ఏవైనా వస్తువులను పట్టుకున్నా అట్లానే అనిపిస్తుంది. దానికి కారణం ఎలక్ట్రోస్టాటిక్ జనరేషన్. ఆ ప్రయోగమే ఇక్కడ జరుగుతుంది, అది ఎలాగో చూద్దాం. న్యూటన్ థర్డ్ లా ఏంటంటే మనం ఏదైనా రియాక్షన్ చేసినప్పుడు దానికి ఈక్వల్గా ఆపోజిట్ రియాక్షన్ అనేది వస్తుంది. సపోజ్ ఇప్పుడు కొన్ని బర్డ్స్ అనేవి ఫ్లై చేస్తాయి, అవి ఎంత ఫోర్స్ తోటి ఫ్లై చేస్తాయో అంతే ఫోర్స్ తోటి ఆపోజిట్ రియాక్షన్ అనేది వస్తుంది. లైక్ స్విమ్మింగ్ ఆల్సో, మనం స్విమ్ చేస్తున్నప్పుడు వాటర్ కూడా అంతే ఫోర్స్ తోటి వస్తాయి. సో ఇప్పుడు మాకు ఏంటంటే ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ తోటి అనేది ఒకటి చూపించారనమాట న్యూటన్స్ థర్డ్ లా. ఇప్పుడు ఒక బాటిల్ పెట్టి దాంట్లో వాటర్ పోసి మనం పంప్ చేసినప్పుడు ఎయిర్ ప్రెషర్ అనేది అందులోకి వెళ్ళిపోయి మనం ఎంత ఫోర్స్ తోటి అయితే పంప్ చేస్తామో అంతే ఫోర్స్ తోటి ఆ బాటిల్ పైకి వెళ్ళి అంత ఫోర్స్ తోటి వచ్చి కింద పడుతుంది. సో వేర్ దేర్ ఇస్ అ రియాక్షన్ ఇట్ హ్యాస్ ఈక్వివాలెంట్ ఆపోజిట్ యాక్షన్. ఇప్పుడు మనం ఎక్కడైనా సిటీస్లో కానీ జనరల్గా మనకి ఒక హ్యూమన్ నుంచి ఒక హ్యూమన్కి ఎలక్ట్రిసిటీ అనేది పాస్ అవుతాయి. సో ఇక్కడ వీళ్ళు వచ్చి ఎక్స్పీరియన్స్ చేయించారు. ఏంటి అంటే మనం ఒక మిషన్ పైన నిలబడితే అప్పుడు ఒక ఎలక్ట్రిసిటీ అనేది స్టార్ట్ చేస్తారు. అప్పుడు మనకి మన బాడీలోకి ఎలక్ట్రిసిటీ అనేది పాస్ అయ్యి మన హెయిర్స్ అన్ని లేసేసి అంటే ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. వేరే వాళ్ళు ఎవరైనా వాళ్ళని తాకినప్పుడు అప్పుడు ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది. సో హ్యూమన్ బాడీలో కూడా కొంత ఎలక్ట్రాన్స్ అంటే మూవ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎలక్ట్రిసిటీ అనేది కూడా ప్రొడ్యూస్ అవుతుంది. సో దీని నుంచి నేను ఇది నేర్చుకున్నాను. జనరలీ మన క్లాస్ రూమ్లో సబ్జెక్ట్స్ నేర్చుకుంటారండి, చాలా ప్రిన్సిపల్స్ నేర్చుకుంటాం. ఇప్పుడు న్యూటన్ థర్డ్ అంటే ఎవ్రీ యాక్షన్ దర్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. కానీ అలా ప్రాక్టికల్గా ఏం జరుగుతుంది, అసలు ఈక్వల్ అంటారు ఆపోజిట్ అంటారు, ఆ సబ్జెక్ట్ మనం ఎంత నేర్చుకున్నా బట్టి పడతారు తప్ప ఒక 10 సార్లు అవుతారు. అది అర్థం కాకుండా ఎన్నిసార్లు చదివినా యూజ్ లేదనమాట. కానీ ఇక్కడ ప్రాక్టికల్గా చూపిస్తే ఒక 2 times వాళ్ళ యాక్టివిటీ చేసేప్పటికి ఇంకా జీవితకాలంలో న్యూటన్స్ థర్డ్ అంటే మర్చిపోరు అనమాట. సో ఇది కూడా అదే అనమాట, ఏదన్నా నేర్చుకుంటే ప్రాక్టికల్గా నేర్చుకోవాలి. ప్రాక్టికల్గా మనం చూస్తే ఈ కాన్సెప్ట్ అనేది ఎప్పటికీ మర్చిపోలేరు అనమాట. సో అలా ఏవైతే ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయో అవన్నీ అలా గుర్తు చేస్తే ప్రాక్టికల్గా చూపిస్తాం అనమాట స్టూడెంట్స్కి. ఏదైతే మేము న్యూటన్స్ లా లైక్ రాకెట్ లాగా ఏదైతే చేస్తున్నామో అది కాక ఎలక్ట్రోస్టాటిక్ జనరేటర్, ఇవి రెండు చేస్తుంటే ఏదో జరగరాంది భూమి మీద జరుగుతున్నట్టు ఆ ఎక్స్ప్రెషన్స్ ఏవైతే ఉన్నాయో అవి చూస్తుంటే చాలా ఎగ్జైట్ అయిపోతున్నాం. మేము ఎగ్జైట్ అయిపోతున్నాం. న్యూటన్స్లో ఏదైతే ఉందో చాలా పైకి రాకెటే లాంచ్ అయ్యింది అనే హ్యాపీనెస్ వాళ్ళ కళ్ళల్లో కనిపించేస్తుంది. అంతరిక్షంలో అడుగు పెట్టామా అన్న అనుభూతిని కల్పించే ప్లానిటోరియం సైన్స్ నేర్చుకోవడంలో పిల్లలకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఆ ప్లానిటోరియంలోకి మనం వెళ్ళబోతున్నాము. గత 50 ఏళ్లలో మనం గురుత్వాకర్షణ శక్తి పరిధిని దాటేసి అంతరిక్షంలో చాలా దూరం ప్రయాణం చేశాం. అంతరిక్ష పరిశోధనలో నవ శకం ప్రారంభించాం. ఈ ప్లానిటోరియం లోపల సోలార్ సిస్టమ్తో పాటు వివిధ ప్లానెట్స్ పైన వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి, దీంతో పాటు ఎలాంటి స్పేస్ షిప్స్ ఏ ప్లానెట్స్ పైకి పంపారు తదితర ఎన్నో రకాల అంశాలను విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో చాలా సులభంగా వివరించే ప్రయత్నం చేశారు. టీచర్లు, తల్లిదండ్రులు అందరిలో ఒక ఆనందం. ఇలా నేర్పించే అవకాశం ఎప్పుడూ ఉంటే బాగుండు కదా అనే ఒక ఆశ. సైన్స్ ఇంత బాగుంటుందా అని పిల్లల్లో ఉత్సాహం. ఇంకా ఎంతో నేర్చుకోవాలి, సైన్స్ లోతులను తెలుసుకోవాలి, టెక్నాలజీని ఒడిసి పట్టుకోవాలి అనే ఆసక్తి ఎంతో మంది పిల్లల్లో కనిపించింది. ఫస్ట్ టైం నాకు అనిపించింది సైన్స్ అంటే ఇంత అద్భుతంగా ఉంటుందా, ఇంత నాలెడ్జ్ని ఇస్తుందా అని ఫస్ట్ టైం ఈరోజు అనిపించింది.
అయితే నిన్న నైట్ ఒక బస్సు వచ్చింది మా స్కూల్కి. బస్సు వస్తే అరే ఏంటి ఇది బయట టీవీలల్లో అల్లు అర్జున్ బస్ లాగా అట్లుంది, ఎవరైనా మూవీస్ వాళ్ళు సినిమాల వాళ్ళు ఇక్కడికి వచ్చారా అని అనుకున్నాం ఆ బస్సు చూసి. కానీ మాకు తెలియదు ఏంటంటే టెక్నాలజీ అంటే ఏంటిది, సైన్స్ అంటే ఏంటిది, దాని గురించి చెప్తామని ఫ్లో బస్ వాళ్ళు పొద్దుగల చెప్పిళ్ళు మాకు. వాళ్ళు వచ్చి ఏమని చెప్పిళ్ళంటే మా బస్సులో ఏమేమి ఉంటాయంటే 16 వెరైటీస్ ఉంటాయి. అందులో VR, AR, స్పేస్, ఇంకా డ్రోన్స్ ఇవి ఉంటాయి. డ్రోన్స్ అనేటివి మనకి ఇప్పుడు చాలా దాదాపు మనం పెళ్ళిళ్ళలో చూస్తున్నాం. అందరు అప్పుడు కెమెరాస్ ఉండే కాబట్టి దగ్గరున్న వాళ్ళని తీసేది. ఇప్పుడు అక్కడున్న వాళ్ళు ఏం చేస్తారు, పెళ్ళి ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయి అన్ని డ్రోన్స్ వల్ల తీసుకోగలుగుతాం. డ్రోన్స్ మనకు ఫార్మింగ్లో కూడా యూజ్ చేస్తున్నాం. అట్లా డ్రోన్స్ లాగానే ఫార్మింగ్కి ఇంకా కొన్ని ఇన్నోవేషన్స్ చేయాలంటే ఇట్లాంటి బస్సెస్ ఫ్లో బస్సు ఓన్లీ స్టేట్కి ఒక్కటే ఉందంట. కానీ మాకు స్టేట్కి ఒక్కటి కాకుండా డిస్ట్రిక్ట్కి మండలికి రావాలని కోరుకుంటున్నాం. ఒకవేళ ఇట్లాంటి ఫ్లో బస్సెస్ ఇప్పుడు స్టేట్కి ఒక్కటే కాబట్టి హైదరాబాద్కి వెళ్ళి చూడాలంటే కుదరదు. అదే డిస్ట్రిక్ట్ ఒక్కటైనా సరే అయినా ఒక్కరోజు ఒక హాఫ్ డే అయినా స్పెండ్ చేసి చూడగలుగుతాం. అదైతే లాంగ్ అయితే ఇప్పుడు మనం చూడలేం కావచ్చు, మనకు అంత లక్ లేదని అనుకుంటాం. ఇప్పుడు మాకంటే ఈ ఆపర్చునిటీ వచ్చింది, కానీ మా స్కూల్ సెలెక్ట్ అయింది కాబట్టి మాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది. బయట చాలా స్కూల్స్ ఉన్నాయి, వాళ్ళకు కూడా ఈ ఆపర్చునిటీ రావాలి, మాకే కాదు వాళ్ళకు కూడా చూపివ్వాలి. ఫ్లో బస్ అంటే ఏంటిదో వాళ్ళకి తెలియాలి, టెక్నాలజీ అంటే ఎట్లుంటుంది, బుక్ నాలెడ్జే కాదు బయట టెక్నాలజీ ఎట్లున్నది, బయట నాలెడ్జ్ కూడా వాళ్ళకు చెప్పాలి. సో ఈరోజు చాలా అంటే చాలా మెమరబుల్ డే మాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా అంటే చాలా థ్యాంక్స్. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో ఉండి మేము ఓన్లీ టెక్స్ట్ బుక్ నాలెడ్జే, బయట మాత్రం మాకేం తెలియదు అసలు వాట్ ఈజ్ వాట్ అని. అంటే ఎంతసేపు బుక్లో చూసి చదివింది ఓకే, అదంతవరకు ఎవరైనా చూసి చదువుతారు. కానీ ఈ లైవ్లో చూడడం కానీ ఆ ఎక్స్ప్లెనేషన్ కానీ సో అది మాకు చాలా అంటే చాలా నచ్చింది. అంటే ఈజీగా అర్థమైపోయింది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా ఫస్ట్లీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పే ఎక్స్ప్లెనేషన్ చేసేవాళ్ళు టీచర్స్ కానీ సర్స్ కానీ ఫస్ట్ క్లోజ్గా ఉన్నారు. సో దానివల్ల మేము ఏమైనా డౌట్స్ ఉన్నా ఫ్రీగా అడిగినాం, ఎట్లాంటి భయం లేకుండా వాళ్ళతో టైం స్పెండ్ చేసినాం. ఇంకా అన్ని స్కూల్స్లో వెళ్ళి మాలాంటి వాళ్ళకి చెప్పాలని కోరుకుంటున్నాం మేడం. ఈరోజు అసలు మర్చిపోలేని రోజు, ఒక మెమొరబుల్ డే అండి మాకు. ఎందుకంటే ఇట్లా ఒక ఫ్లో అనే బస్సు వచ్చి మాకు ఇంత టెక్నాలజీ గురించి ఇంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారని మేము అనుకోలేదు. కానీ ఇట్లాంటిది డిస్టిక్ ఒక స్కూల్కే మాత్రం కాకుండా ప్రతి మండల్కి ప్రతి విలేజ్కి అందేటట్టుగా చూడాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మా ఒక స్కూల్ వాళ్ళకే నాలెడ్జ్ గెయిన్ కావడం కాకుండా అందరికీ గెయిన్ కావాలి కాబట్టి అందరికీ ఉండాలని కోరుకుంటున్నా. ఆ బస్సు అయితే చాలా సూపర్గా ఉండి లోపల 16 వెరైటీస్ ఆఫ్ టెక్నాలజీస్ అయితే ఉన్నాయి. అది ఒక్కొక్క దానికి చాలా చాలా ఇంపార్టెన్స్ ఉన్నాయి. అందులో నాకు నచ్చింది అయితే వర్చువల్ రియాలిటీ అని ఉందండి, చాలా బాగుంది అసలు. ఎందుకంటే మనకు నచ్చిన అట్మాస్ఫియర్ని మనం క్రియేట్ చేసుకొని అంత చక్కగా చేయడం అంటే అది నిజంగా గ్రేట్ అని చెప్పాలి, అది ఇన్వెంట్ చేసిన వాళ్ళకైతే. బయట ఈ ఎక్స్పెరిమెంట్స్ అయితే అసలు నిజంగా క్రేజీ ఉన్నాయి. ఎందుకంటే మనం బుక్లో చదివింది వేరే ఉంటుంది, ఇక్కడ చేసి రియాలిటీగా చూసింది వేరే ఉంటుంది. బుక్లో చదివితే ఇప్పుడు చదువుతాం, మళ్ళీ 2 రోజులకు అది మర్చిపోతూనే ఉంటాం. కానీ రియాలిటీగా చేసింది మాత్రం ఆ ఎక్స్పీరియన్స్ అప్పుడు నవ్వుకున్నదంతా గుర్తుండిపోతుంది. అది మాత్రం సూపర్గా ఉంది అసలు. మేము చాలా లక్కీ బస్ మా దగ్గరికి వచ్చి మాకు ఇన్ని చూపించినందుకు. స్టేట్కి ఒకటే కానీ డిస్టిక్ ఒకటి, మా వరంగల్ డిస్టిక్లో కూడా పెట్టిన మేము కనీసం ఒక రోజైనా పోయి చూస్తాం. అండ్ ఇన్ని డిస్టిక్స్లలో మా డిస్టిక్లో మా స్కూల్కి రావడం మేము చాలా లక్కీ. అండ్ మాకు ఎన్నో చూపించిళ్ళు, అలా 16 వెరైటీస్ ఉన్నాయి, 16 ఎగ్జిబిట్స్లలో చాలా మంచిగా అనిపించింది. ఇంకా కొన్ని కూడా ఇన్వెంట్ చేయాలి, ఇంకా చాలా అంటే చాలా ఇన్వెంట్ చేయాలి. టీచర్ అవ్వాలని డ్రీమ్, బట్ ఇది చూసేసరికి అసలు ఒక సైంటిస్ట్ కావాలనే డ్రీమ్ అనిపిస్తుంది. ఇక్కడ చాలా మంచిగా ఉన్నది మేడం, పిల్లలకు చాలా చురుగ్గా ఉండటానికి ఇంకా అవకాశం ఉన్నది. 7th చదువుతుంది మా అమ్మాయి ఇక్కడ. ఇలాంటి ఇంకా కొన్ని తీసుకురావాలని కోరుకుంటున్నాం. పాపను చూసడానికి వచ్చేసరికి మంచి ఇదంతా చూసేసరికి నాకు ఉత్సాహం అనిపించింది. ప్రతి హాస్టల్లో ఇట్లనే ఉండాలని ఉన్నది. పిల్లలు మంచి ఉత్సాహంగా ఉన్నారు. Our students were really excited. This is the first time they are seeing all these things. Their faces are with great smile, and they also set some future goals. Ante nenu future lo ila avvachu, I can say I can choose this as an option in near future ani chaala excite ayyarandi.
1995లో ఇంటర్నెట్ ఓ వేవ్లా ప్రపంచంలోకి దూసుకువచ్చింది. ఇప్పుడు ఏఐతో సహా ఎన్నో సాంకేతిక పరిజ్ఞానాలు అన్ని రంగాల్లోకి చొచ్చుకుపోతున్నాయి. చాలా దేశాలు టెక్నాలజీతో అభివృద్ధి పదంలో దూసుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలో రాబోయే భవిష్యత్ని దృష్టిలో పెట్టుకుని దూరదృష్టితో ప్రాథమిక స్థాయి నుండే విద్యార్థులకు తమ సబ్జెక్టులకు తోడుగా టెక్నాలజీని జోడించి అర్థమయ్యే రీతిలో విద్య అందిస్తే మంచి ఫలితాలుంటాయి. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అదేం చెప్తుందంటే ప్రతి 6th క్లాస్ నుంచి 7th క్లాస్ నుంచి అందరూ కోడింగ్ నేర్చుకోవాలి, ఇట్లాంటి ప్రాక్టికల్ టెక్నాలజీస్ అన్ని చెయ్యాలి. ఇప్పుడు వీటిని స్టెమ్ అంటారండి, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ అనమాట. మనం ఫిన్లాండ్ కానీ అదర్ కంట్రీస్ చూస్తే వాళ్ళు చిన్నప్పటి నుంచి టెక్నాలజీస్ అన్ని నేర్పిస్తారు. కానీ ఇండియాలో నేర్పించకపోవడానికి రీజన్ ఏంటంటే చాలా డేస్ నుంచి మన కరికులం చేంజ్ అవ్వలేదన్నమాట ఎడ్యుకేషన్ సిస్టంలో. ఇప్పుడు చేంజెస్ జరుగుతున్నాయి. చేంజెస్ అయినా మన ఎడ్యుకేషన్ టీచర్స్ కానీ ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వీటి మీద అవగాహన లేదనమాట. రాబోయే కాలంలో కూడా మనకి ఇవన్నీ యూజ్ చేసి కొత్త కొత్త ఇన్నోవేషన్స్ వస్తాయి అండ్ డైలీ యాక్టివిటీస్లో చేపిస్తారు అనమాట. ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ రోబోటిక్స్ అన్న ఒక జోన్ ఉంది. ఇన్ ఫ్యూచర్ ఇప్పుడు ఆల్రెడీ చైనాలో చాలా మంది రోబోటిక్స్ యూజ్ చేస్తున్నారు. డెలివరీ పర్పస్ కానీ ఇంట్లో వాళ్ళ హౌస్ హోల్డ్ ఏమైనా పనులు చేపించడం కోసం కానీ రోబోటిక్స్ యూజ్ చేస్తున్నారు అనమాట. ఇన్ ఫ్యూచర్ ఇండియాలో కూడా రాబోద్ది. ఇండియా ఎప్పుడైనా టెక్నాలజీ పరంగా ఒక 10-15 years బ్యాక్ ఉంటుంది. అక్కడ టెక్నాలజీ వస్తుంది, దాని కొన్ని ఇయర్స్ తర్వాత ఇక్కడికి వస్తుంది అనమాట. ఇన్ ఫ్యూచర్ కూడా రోబోట్స్ ఇక్కడికి వస్తాయి. ఆల్రెడీ మనం హైదరాబాద్లో చూస్తే కొన్ని చోట్ల ఈ సర్వింగ్ రోబోట్స్ కానీ రెస్టారెంట్స్లో వాడుతున్నారు. కానీ అదొక ఆట బొమ్మలా చూస్తున్నారు తప్ప అది ఆ టెక్నాలజీ ప్రాక్టికల్ యూజ్ కేసు ఏంటి అని చూడట్లేదు. ఇప్పుడు ఒక రోబోట్ వచ్చి మన పొలంలో నాట్లేస్తే మీరు చూడండి ఎంత మ్యాన్ పవర్ తగ్గుతుందో. అంటే దాని పర్ఫెక్షన్ కూడా పెరుగుతుంది అనమాట. పర్ఫెక్షన్ పెరుగుతుంది, దానివల్ల ప్రొడక్టివిటీ కూడా పెరుగుతుంది. అదొక ఎగ్జాంపుల్ మాత్రమే, కానీ అలాంటివి మనం చాలా చేయొచ్చు అనమాట. ఇప్పుడు 2 కాళ్ళు ఇలా ఉన్నాయనుకోండి, కాళ్ళు అనుకోండి కొంతసేపు ఇలా స్ట్రైట్ గా పెట్టాను అనుకో, నుంచుంటా. 2 ముందుకు పెట్టాను అనుకో, ఇలా ముందుకు వెళ్తా. అర్థమైందా? వెనక్కి పెడితే వెనక్కి, అర్థమైందా? లెఫ్ట్ రైట్ తిరగాలంటే ఇట్లా, ఒకటి ఇట్లా, రివర్స్. అర్థమైందా? చేతులతో కాదు, కాళ్ళతో. నేను చెప్తా. అసలు ఒక బస్సును ఇలా రూపొందించి స్కూళ్లకు వెళుతూ విద్యార్థులకు విజ్ఞానం పంచాలనే ఆలోచన ఎవరిది? దీని వెనుక ఉన్న కారణం ఏంటి అంటే సైన్స్ గురించి ఎంతో తెలుసుకోవాలనే ఉత్సాహం ఉన్న విద్యార్థి దశలో తనకు ఎవరైనా సైన్స్ పాఠాలు చెప్తే బాగుండు అని మధులాష్ అనుకున్నాడు. కానీ ఎవరూ రాలేదు. చివరకు తనంతట తాను ఎదుగుతూ నేర్చుకుంటూ ఒక్కచోటే మిగిలిపోకుండా తనకున్న జ్ఞానాన్ని విద్యార్థులందరికీ చేరువ చేయాలని 2021లో బీటెక్ పూర్తి కాగానే ఏడవ ధ్వజ అనే స్టార్టప్ ఏర్పాటు చేసుకొని ఆ దారిలో అవిశ్రాంతిగా చేసిన కృషికి ఫలితం ఈ ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ ఆన్ వీల్స్. నాకు ఫస్ట్ నుంచి ఫ్రెండ్స్ సపోర్ట్ అయితే చాలా ఉందన్నమాట. వాళ్ళు మా టీంలో జాయిన్ అవ్వడం, టెక్నాలజీ గురించి హెల్ప్ చేయడం కానీ, లేకపోతే మాకు స్కూల్స్కి వెళ్ళినప్పుడు వర్క్షాప్ చేయడానికి వాళ్ళు హ్యాండిల్ ఇవ్వడం కానీ చాలా సపోర్ట్ ఉంది. కానీ ఎక్కువ టైం అయితే తక్కువ మంది ఉంటున్నారనమాట. ఎందుకంటే ఇది ఫీల్డ్లోకి వచ్చి చేయాల్సిన పని అండ్ ఇందులో డబ్బులు తక్కువ వస్తాయి అన్నమాట. అంటే బయట పే చేసినట్టు మన కంపెనీ నుంచి మనం పే చేయలేము. సాఫ్ట్వేర్లో వచ్చే అన్న డబ్బులు ఇక్కడ రావు. అలాగే ఎండలో మనం చూడాలి. ఇప్పుడు మీరు మార్నింగ్ నుంచి చూస్తున్నారు, ఎండలో నుంచి మనం చేస్తున్నాం, ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాలన్నమాట. సో అందరి పేరెంట్స్ అది చూడరు కాబట్టి టీంలో కొంచెం డిస్టర్బెన్స్ అయితే మేము ఫేస్ చేస్తున్నాం అనమాట. కానీ ఇప్పుడు ఈ కలాం స్ఫూర్తి యాత్రలో అయితే మాకు 8 మంది అద్భుతమైన టీమ్మేట్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా డే అండ్ నైట్ రెస్ట్ తీసుకోకుండా డైలీ వాళ్ళ యాక్టివిటీస్ అయితే చేసి మాకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రతి ఒక్కరికి సాటిస్ఫాక్షన్ ఇచ్చేలాగా, ప్రతి స్టూడెంట్లో ఒక స్పార్క్ క్రియేట్ చేసేలాగా ప్రతి టీం మెంబరు కృషి చేస్తున్నారండి. టీం ఇంకా పెంచుకుంటే చాలా బాగుంటుంది. కానీ ఏది చేయాలన్నా మనకి ఫైనాన్సెస్ ఉండాలి. అలాగే కార్పొరేట్స్ ఎవరైనా ముందుకొచ్చి మనకి హెల్ప్ చేస్తే మనం ఇన్ ఫ్యూచర్లో ఇంకా బాగా చేయడానికి అయితే ఉంటుంది అనమాట. గేట్ ఎంత ఉంది, ఆ స్కూల్లో గ్రౌండ్లో మాకు పార్క్ చేసుకోవడానికి మాకు బస్ కంఫర్టబుల్గా ఉందా లేదా, ఇఫ్ లేకపోతే మేము ఎక్కడ పెట్టాలి, పిల్లలకి రీచ్ అవుతుందా లేదా, బయట పెడితే అసలు ఏంటి అర్థమవుతుందా కాదనే దానిపైన మాకు డిఫికల్టీస్ ఉంటాయి. అండ్ ఇంకొకటి, ఇది మేము స్టార్ట్ చేయడం అయితే Jan 3కి స్టార్ట్ చేసాము. ఆల్మోస్ట్ ఒక డిస్ట్రిక్ట్కి ఇంకో డిస్ట్రిక్ట్ వచ్చేసి 90 kilometers డిఫరెన్స్ ఉంటుంది ప్రతి డిస్ట్రిక్ట్లో. ఫస్ట్ మేము రంగారెడ్డిలో స్టార్ట్ చేసినప్పుడే మాకు ఒక స్టార్ట్ అయిపోయింది. ఏంటి అంటే ఒక పెద్ద కమాన్ లాగా వచ్చేసి మా ఫస్ట్ డేనే ఒక స్టార్ట్ అయ్యింది. ఎగ్జిట్ అయ్యే ముందరనే ఒక డ్యామేజ్ తోటే స్టార్ట్ అయింది. సో ఎలా ఉండాలి, నెక్స్ట్ స్టెప్ జాగ్రత్తగా తీసుకోవాలి, ఇంకా సో అలా డిఫికల్టీస్ అనేటివి వస్తున్నాయి. ఈ టెక్నాలజీ గురించి మనము పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది చాలా అవసరం అండి.
అందుకే మేము ఈ యాత్రతోటి వచ్చాము. అంటే మన గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ఏంటి అంటే టెక్నాలజీ పైన ఎలాంటి అవగాహన అనేది ఉండదండి. సో మనము ఈ గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి టెక్నాలజీ అంటే ఏంటి, ఎన్ని టైప్స్ ఆఫ్ టెక్నాలజీస్ ఉంటాయి, వాటిని ఎలా యూస్ చేసుకోవాలి అన్న ఇంటెన్షన్ తోటి మేము ఈ యాత్ర స్టార్ట్ చేయడం అనేది జరిగిందండి. మాకు ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్కి వెళ్ళినప్పుడు అదొక కొత్త ఎక్స్పీరియన్స్ అండి. ఎందుకంటే ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్లో ప్రతి ఒక్క స్టూడెంట్ సేమ్ ఉండరు. ప్రతి ఒక్క బాబు కానీ అమ్మాయి కానీ ఒక్కొక్క మెంటాలిటీ తోటి ఉంటారు అండ్ ఒక్కొక్క థింకింగ్ ప్రాసెస్తోని ఉంటారు. సో ఇలా మేము చేయడం వల్ల వాళ్ళు అట్లీస్ట్ అందరూ కాకపోయినా కొందరైనా సైంటిస్ట్ లాగా మారుతారు, వీటి గురించి తెలుసుకొని ఇన్నోవేషన్ చేస్తారు అన్న ఇంటెన్షన్ తోటి మేము ఇదంతా చేస్తున్నామండి. మనము ఇది చేయడం వల్ల వాళ్ళకి వచ్చే ఎగ్జైట్మెంట్ లెవెల్ ఎంతవరకు ఉంది, వాళ్ళు ఎలా అంటే మేము మీలాగా వచ్చి మేము కూడా ఇలా చెయ్యాలి, లోపల రోబోట్స్ తయారు చేయాలి, డ్రోన్స్ తయారు చేయాలి, ఈ ప్రింటింగ్ మిషన్ ఎలా ఉంది, ప్రోగ్రామింగ్ ఎలా చేయాలి, ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, ఇలా తెలుసుకోవడానికి వాళ్ళు చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతున్నారు. చాలామంది ఇవన్నీ చేయాలంటే మేము ఇప్పటి నుంచే ఎలా చేయాలి, రేపటి రోజు ఏ డిపార్ట్మెంట్ తీసుకోవాలి, సో ఇలా చాలా డెప్త్ క్వశ్చన్స్ కూడా అడిగారన్నమాట. అండ్ మేము ఏంటి అంటే ఈ జర్నీలో కూడా చాలా డిఫికల్టీస్ ఫేస్ చేసాము. బట్ వెన్ మేము స్కూల్కి వెళ్ళిన తర్వాత మాకు ఆ డిఫికల్టీస్ కూడా ఏం గుర్తుండవు. బికాస్ ఆ పిల్లల ఎగ్జైట్మెంట్ అండ్ వాళ్ళు నేర్చుకునే థింగ్స్ వల్ల మాకు ఒక్కసారిగా అవన్నీ మర్చిపోతామండి. లైక్ మాకు సమ్టైమ్స్ అకామిడేషన్ కూడా దొరకనప్పుడు మేము ఏం చేస్తాం, బస్లోనే పడుకుంటాము. అండ్ మార్నింగ్ మేము మొత్తం అరేంజ్మెంట్ చేసుకొని బ్యాచ్ స్టార్ట్ చేసే లోపు లైక్ మేము సమ్టైమ్స్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేమండి, అయితే చేస్తే మధ్యాహ్నం లంచ్ డైరెక్ట్లీ. సో ఇలాంటి డిఫికల్టీస్ ఉన్నా కూడా మేము ముందుకెళ్తూ ఎందుకు చేస్తున్నామనంటే ఆ ఎగ్జైట్మెంట్. సైన్స్ అంటే ఒక్క రోజులో తెలుసుకుని మర్చిపోయేది కాదు. టెక్నాలజీ అంతా కొన్ని గంటల్లో అవపోసన పట్టలేరు. అందుకే ఇలాంటివి ప్రతి స్కూల్లో అందుబాటులో ఉండాలి. అప్పుడే పిల్లలు సైన్స్లో రాణించగలరు. కనీసం జిల్లా స్థాయిలో ఒక బస్ అయినా అందుబాటులో ఉంచితే అది జిల్లా పరిధిలోని స్కూళ్లను తిరుగుతూ పిల్లలకు జ్ఞానాన్ని పంచుతుంది. ఇందుకు గాను ప్రభుత్వం, కార్పొరేట్ సంస్థల సహకారం తోడైతే జిల్లా స్థాయిలో ఒక బస్ ఉండేలా చేయొచ్చంటున్నారు ఫ్లోబస్ నిర్వాహకులు. ఇండియాస్ ఫస్ట్ ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ ఆన్ వీల్స్ అనమాట. ఇది మనకి లాంచ్ చేయడం కూడా 6 months బ్యాక్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు లాంచ్ చేశారు. ఇండియాలోనే ఇలాంటిది కొత్తది అనమాట, ఇప్పటిదాకా ఎవరు చేయలేదు. ఇది చేయడానికి చాలా మంది రీజన్స్ అడుగుతారు. అంటే నువ్వు ఎందుకు చేసావు, ఇందులో మనీ ఏమొస్తుంది నీకు, లేకపోతే దీన్ని నువ్వు ఎలా సస్టైన్ అవుతున్నావు దీని నుంచి అని నన్ను క్వశ్చన్ చేస్తూ ఉంటారు అనమాట. కానీ నేను ఒక గవర్నమెంట్ స్కూల్ బ్యాక్గ్రౌండ్ అనమాట. ఫస్ట్ నుంచి 10th వరకు నేను గవర్నమెంట్ స్కూల్లో చదివాను. ఆ చదువుతున్నప్పుడు నాకు ఏదైతే టెక్నాలజీ చూస్తున్నానో ఇంత కాకపోయినా నాకు ఈ టెక్నాలజీ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేదన్నమాట. కానీ నాకు నేర్పించే వాళ్ళు ఎవరు లేరు. ఇది నేను ఎందుకు నేర్చుకోకూడదు అని చెప్పి నేను హైదరాబాద్ వచ్చి నేర్చుకుందాం అనుకున్నాను. కానీ నాకు కాలేజ్ ఏం నేర్పించలేదు. మళ్ళీ అక్కడ కూడా థియరిటికల్ చెప్తున్నారనమాట. అది నాకు నచ్చలేదు. సరే నేను ప్రాక్టికల్గా నేర్చుకుందాం, నేను సొంతంగా నా క్లాస్ రూమ్లో కానీ ఎప్పుడైనా సరే నా ఇంట్లో నాకు సెపరేట్ ల్యాబ్ ఉంటుంది అనమాట. అంటే ఇవన్నీ కొనుక్కుని తెచ్చుకుని నేను సెపరేట్ చేసుకుంటా. ఈవెన్ హాస్టల్ ఉన్నప్పుడు కూడా అదే చేసేవాడిని అనమాట. కానీ నా బీటెక్ 4th yearలో అనిపించింది, నేను ఎందుకు ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయకూడదు, ఎవరు నేర్పించే వాళ్ళు లేరు కదా ప్రాక్టికల్గా, నేను ఎందుకు నేర్పించకూడదు మన స్టూడెంట్స్కి అని చెప్పి అనిపించి ఇలా ల్యాబ్ ఆన్ వీల్స్ అన్న కాన్సెప్ట్తో మనం స్టార్ట్ చేయడం జరిగిందండి. మన January 3rd ఐటీ మినిస్టర్ గారు సెక్రటేరియట్లో లాంచ్ చేశారండి ఈ కలాం స్ఫూర్తి యాత్ర, ఫ్లోబస్ యాత్ర అనమాట. సో మనం ఎంటైర్ తెలంగాణ తిరుగుతున్నాము. ఇప్పటి వరకు మనకి 12 districts అయితే కంప్లీట్ అయినాయండి. ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ ఒక 8,000+ స్టూడెంట్స్ అయితే రీచ్ అయ్యామన్నమాట. ఎందుకంటే కొన్ని చోట్ల అక్కడున్న ఎమ్మెల్యేసే వాళ్ళు ఒక పెద్ద పెద్ద స్క్రీన్స్ అవి అరేంజ్ చేసి ఒక 3-4 schools-ని కంబైన్ చేసి అయితే ప్రోగ్రామ్ చేపిస్తున్నారనమాట. ఆ టైంలో మనం స్క్రీన్ కాస్టింగ్ ద్వారా చేసి ఎక్కువ మంది స్టూడెంట్స్కి కూడా ఆ డిస్ట్రిక్ట్లో అందుబాటు చేసేలా మనం ట్రై చేస్తున్నాం అనమాట. పాఠశాల విద్యలో ప్రాక్టికల్స్ని భాగం చేస్తూ మారుతున్న సమాజానికి అనుగుణంగా సాంకేతిక విజ్ఞానాన్ని సులభంగా విడమర్చి చెప్పేలా చేస్తే విద్యార్థులు సైన్స్లో లోతైన అవగాహన పెంచుకోగలరని, మట్టిలో మరుగున పడ్డ మాణిక్యాలను సానపెట్టడం ద్వారానే మెరుపొస్తుంది. అలానే విద్యార్థులకు కూడా జ్ఞానం అందిస్తేనే ఓ భవిష్యత్ అబ్దుల్ కలాం, ఓ సత్య నాదెల్లా, కల్పనా చావ్లా, సుందర్ పిచ్చై లాంటి ఆనిముత్యాలు తయారు కాగలరు. ఇప్పుడు చూడండి ఇక్కడ ఆల్మోస్ట్ 5-6 ఉన్నాయి. అర్థమైందా? మోటార్స్ ఏ మోటార్స్ ఉన్నాయంటే సర్వో మోటార్స్ ఉన్నాయి ఇక్కడ కూడా. ఎందుకంటే సర్వో మోటార్స్ లో మనం ఏం చేయొచ్చు, ఎంత స్పీడ్ లో తిరగొచ్చు, ఏ టైంలో ఆగిపోవచ్చు, మనం ప్రోగ్రామ్ చేయొచ్చు. నార్మల్ మోటార్ అనుకో మనం చెప్పినట్టు వినదు అనమాట, కొంచెం స్పీడ్ ఎక్కువ తిరిగేస్తుంది. ఇప్పుడు ఏం చేస్తాను, ఐస్ బ్లింక్ చేస్తున్నాను, అవునా? ఇప్పుడు ఒక్క ఐ బ్లింక్ అవ్వాలంటే ఇటు చూడండి మీరు, ఆల్మోస్ట్ ఒక 5 మోటార్స్ వర్క్ అవుతున్నాయి అక్కడ, అవునా? కనిపిస్తున్నాయా? 5 సర్వో మోటార్స్ ఉన్నాయి అనమాట. విద్యార్థులకు సైన్స్ అండ్ టెక్నాలజీ పట్ల ఆసక్తిని పెంపొందించే జ్ఞానాన్ని అందిస్తే
ఆ విజ్ఞానపు వెలుగురేఖలు దేశ భవిష్యత్తుకు దిక్సూచిగా మారతాయనే ఒక మంచి సంకల్పంతో ప్రారంభించిన ఈ ఫ్లోబస్ మరెంతో మంది విద్యార్థులకు చేరువ కావాలని వారి జ్ఞానాన్ని వికసింపజేయాలని ఆశిద్దాం. కెమెరామెన్ సతీష్తో రమ, బిగ్ టీవీ, నెక్కొండ నుండి. For more videos like this, subscribe Big TV channel.